అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అన్న, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నూరేళ్ల పండుగలు చేసుకుంటా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ సభలు అవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా మీరు దాదాపు ఒక దశాబ్దం పాటు ఆ పార్టీలో కీలకమైన బాధ్యతలు వహించారు. తర్వాత నాటక రంగం వైపు, కళారంగం ద్వారా మీరు కమ్యూనిస్టు పార్టీ సేవలు చేశారు కదా. ఇప్పుడు అసలు కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు ఈ 100 ఏళ్ళు జరుపుకుంటున్న సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఆ పార్టీ మనుగడ, ఉనికి ఇంకా ముందు ముందు ఇంకా ఎలా ఉంటూపోతుంది, ఏం జరుగుతోంది అనేది? శతాధిక సంవత్సరాలు కలిగిన రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. భారతదేశంలో ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి, సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పార్టీ లేదేమో. ఈ సుదీర్ఘ చరిత్రలో అనేక మార్పులకి కారణం కమ్యూనిస్ట్ పార్టీ. సమాజంలో అనేక చట్టాలు రావటానికి, ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడే చట్టాలు రావటానికి కమ్యూనిస్ట్ పార్టీ కారణం. ఎందుకంటే వివిధ రంగాలకు సంబంధించినటువంటి, సమాజంలో సామాజిక వివిధ రంగాలకు సంబంధించినటువంటి, కార్మికులకు సంబంధించి ఏఐటీయూసీ, రైతులకు సంబంధించి కిసాన్ సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, యువజన సమాఖ్య, విద్యార్థి ఫెడరేషన్, మహిళా సమాఖ్య, ఇలాంటి సంస్థలన్నీ కూడా పెట్టి ఆయా వర్గాల యొక్క ప్రయోజనం కోసం పనిచేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. అందువల్ల ఇప్పుడు 8 గంటలే పనిదినం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ దాని ఏదో మార్పు చేయవలసిందనుకోండి, అదొక విషయం. అలాంటి చట్టం రావటానికి కమ్యూనిస్ట్ పార్టీ కారణం. అందువల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఏదో ఒక గొప్ప పాట కూడా ఉంది. ఎన్నెన్ని సమరాలు, ఎన్ని స్వప్నాలు, ఎన్నెన్ని త్యాగాలు, ఎన్ని బలిదానాలు, వీధి ఎగరేసి ఎల్లగోసి ఎగరేసి ఎరుపెక్కిపోయింది, గగనాన వెలిసింది నా జెండా. ఇట్లా గొప్ప పాట ఉంది, చాలా గొప్ప పాట. 91 ఏళ్ళకి మీరు ఇంకా పాటను అంత గుర్తుపెట్టుకొని పాడేవాడిని. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఇంత పెద్ద చరిత్ర. ఇప్పుడు నేను రంగా సంతృప్తి పడతాను. 51లో నాకు పార్టీ సభ్యత్వం, 1951లో పార్టీ సభ్యత్వం. ఇంత సుదీర్ఘకాలం పార్టీ సభ్యుడిగా ఉన్నందుకు, పార్టీ పద్ధతుల్లోనే నడిచేయాలని చెప్పి సంతృప్తి నాకు ఉన్నది. నాకు అది చాలా సంతృప్తి. పార్టీ పద్ధతుల్లోనే నడుపుతున్నాను అనే దానికి ఒక సంతృప్తికరమైనటువంటి ఇది కూడా నాకు ఉన్నది. 75 ఇయర్స్, 75 ఏళ్ళు. 75 ఏళ్ళు. మరి నాకు అందుకని ఇలాంటి సందర్భంలో ఒక రకంగా జేజేలు చెబుతూ కమ్యూనిస్ట్ పార్టీకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది స్వతంత్ర పోరాట కాలం నుంచి ఈ దేశంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ, దానికి పోటీగా కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినాయి. 2 పార్టీలు రాజకీయాల్లో డి అంటే డి అంటూ ఒక దేశంలో రాజకీయంగా ఒక దిశానిర్దేశం చేసి, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉందో దాదాపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు గత దశాబ్ద కాలంగా మళ్ళీ అధికారంలో రావాలంటే చాలా ఇబ్బంది పడతా, చాలా పురిటి నొప్పులు పడతా ఉంది. అసలు ఈ ఏం జరుగుతుంది దేశంలో? ఈ పరిస్థితికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఉజ్వల చరిత్ర ఉంది. దాన్ని చిన్నచూపు చూడలేము. దేశం స్వాతంత్రం కోసం పోరాటంలో చేసిన కృషి, మహాత్ముడు నాయకత్వాన, స్వతంత్రం నెహ్రూ కానివ్వండి, ఇది గొప్ప చరిత్ర, అది కాదన్నాము. కానీ ఇవన్నీ కూడా తుడిపేయాలని చూస్తుంది ఇప్పుడు వస్తున్నటువంటి పాలకవర్గం. వీటన్నిటినీ కూడా మరుగున నెట్టేసేయాలనేది, నెహ్రూ లాంటి, గాంధీ లాంటి వీళ్ళ యొక్క చరిత్రను మరుగున పడేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అట్లాగే మూలమైనటువంటి మన దేశం ప్రజాస్వామ్య దేశం, మన ప్రజాతంత్ర దేశం. దానికి ప్రజాస్వామ్యం అనేది ప్రధానమైనటువంటిది, లౌకిక తత్వం అనేది. వీటన్నిటినీ కూడా పక్కన నెట్టేసి
ఒక మతతత్వంతో కూడిన ధోరణిని ముందుకు తీసుకుపోవాలని ఇప్పుడు పాలకులు ప్రయత్నిస్తున్నారు. కానీ అలాంటి దాన్ని జరగకుండా నిరోధించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఈ రోజుల్లో. అంటే జనం తొందరగా ఈ మతం కులం వీటి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఎక్కడ బలహీనత ఎక్కడ ఉంది? మతము ప్రధానమైనటువంటి పార్టీ దురదృష్టం మనకి ఈనాడు కేంద్రంలో ఉంది. మతం ప్రధానమైనటువంటి పార్టీ అది అనైక్యత, దేశ ఐక్యతకి అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి. అందుకని దాన్ని వాళ్ళ పునాదులే మతత్వం. అంతే కదా ఈనాడు దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలనేది వాళ్ళ కోరిక. అది ఎలా సాధ్యం? వివిధ మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి మన భారతదేశంలో. మరి అలాంటి ప్రపంచంలో అనేక మంది మన దేశాన్ని గురించి చెప్పుకునేది ఏంటంటే అనేక జాతుల సంకరణం భారతదేశం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఐక్యంగా జీవిస్తారు అనేది ప్రపంచంలో మన దేశానికి గొప్పగా చెప్పుకునే విషయం. ఇప్పుడు అసలు నాయకులు ఎక్కడ తయారవుతున్నారు? ఇంతకుముందు అంటే స్కూల్ నుంచే నాయకులుగా తయారయ్యేవారు. ఇప్పుడు నాయకులు అసలు భవిష్యత్తులో నాయకులు ఎట్లా? ఇప్పుడు ఇది ఏంటి అసలు? ఇది ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? లీడర్షిప్ డెవలప్మెంట్ పోయింది, బిజినెస్ పీపుల్ ఎక్కువ ఎంటర్ అవుతున్నారు కదా. ఇప్పుడు అసలు ఇట్లా నాయకుల్ని తయారు చేసుకోవాలి, ప్రజాసేవ కోసం ప్రజానాయకులు రావాలంటే ఏంటి మార్గం? భవిష్యత్తు యువకులది, విద్యార్థులు యువకులది భవిష్యత్తు, దేశ భవిష్యత్తు వాళ్ళ మీద ఆధారపడి ఉంది. విద్యార్థులు యువకుల మీద ఆధారపడి ఉంది. వాళ్ళని పక్కదారులు పోకుండా దురలవాట్లకు దూరంగా ఉంచుతూ వాళ్ళకి ఒక ఇది మంచి అలవాట్లతో పాటు మంచి భావనలు కూడా వాళ్ళకు వచ్చేట్టు చేయాల. మరి అలాంటిది చేయాలంటే వాళ్ళ మధ్య పనిచేసేటువంటి యువజన విద్యార్థి సంఘాలు లాంటివి బాగా బలంగా ఉండాల. అసలు ఇప్పుడు విద్యార్థి ఎన్నికలే లేవు కదా, ప్రభుత్వమే దాదాపు ఇదివరకంతగా విద్యార్థి యువజన ఉద్యమాలు లేవు. దురదృష్టం అది. అవి బలపడాల్సినటువంటి అవసరం ఉంది.